హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నుంచి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. ఇది వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. NIOT అంటారు షార్ట్ కట్ లోని. ఇది వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే రిక్రూట్మెంట్స్ అని ఉంది కదండి. ఇక్కడ ఫస్ట్ దే చూడండి, అడ్వర్టైజ్మెంట్ నెంబరు NIOT ENP10 2023 రెగ్యులర్ అంటే ఏంటంటే మనకి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఇవి కావండి, ఇవి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అంటే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీకు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ ఏంటి అని చెప్పేసి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్లో లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 11th March 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ హియర్ ఉంది కదా, అది నేను క్లియర్గా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి నోటిఫికేషన్లో ఏవేవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీది. ఇక్కడ మీరు చూసినట్టయితే రెగ్యులర్ అండ్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ అంటే ఇవి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అండి ఈ జాబ్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వేకెన్సీస్ డీటెయిల్స్, టెక్నీషియన్ గ్రేడ్ ఏలో మనకి డిసిప్లిన్స్ ఏవేవి ఇచ్చారండి, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, వెల్డర్, మెకానికల్ అండ్ నెక్స్ట్ ఫిట్టర్ మెకానికల్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి శాలరీ వచ్చేసి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారండి. వాళ్ళకి వచ్చేసి మనకి 19,900 నుంచి 63,200 వరకు వీళ్ళకైతే శాలరీ వస్తుంది. టోటల్ వచ్చేసి మనకి 5 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకు అనేవి పోస్టులు అనేవి డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ 1 పోస్ట్ రిమార్క్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ పర్సనల్స్ అని చెప్పి ఇచ్చారు కదండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైనా అప్లై చేయలేకపోతే ఆ ఒక పోస్ట్ అనేది మనకి ఓపెన్ కేటగిరీలో ఇచ్చేస్తారన్నమాట. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ ఏలో చూసుకున్నట్టయితే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ నెక్స్ట్ లైఫ్ సైన్స్ అని చెప్పేసి మనకి డిసిప్లిన్స్ ఇచ్చారు. వీళ్ళకి పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారండి. 35,400 నుంచి 1,12,400 వరకు వీళ్ళకైతే శాలరీ అనేది వస్తుంది. దీనికి కూడా మనకు వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా పోస్టులు అనేవి డివైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ B టెక్నికల్ ఆఫీసర్ అండి. ఇది వచ్చేసి మనకి మెకానికల్లోను, ఎలక్ట్రికల్లోను అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే ECE వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయంటే పే స్కేల్ లెవెల్ 7 ఇస్తున్నారు. 44,900 నుంచి 1,42,400 వరకు వీళ్ళకైతే శాలరీ వస్తుందండి. దీనికి వచ్చేసి మనకి 3 పోస్టులు ఉన్నాయి. 3 వచ్చేసి ఓపెన్ కేటగిరీలో తీస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి టెక్నీషియన్ గ్రేడ్ ఏ అండి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కి సంబంధించి పోస్ట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అనేది చెప్పేదే పోస్ట్ కోడ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్ గ్రేడ్ ఏలో ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 25 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 10+ ITIలో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి డిజేబుల్ అని ఇచ్చారు కదండి, ఇది ఏమీ అవసరం లేదండి. ఫ్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఈ ఫీల్డ్లో మీరు ఎక్స్పీరియన్స్ అప్లై చేసినట్టయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. మీకు మార్క్స్ బట్టి అండ్ నెక్స్ట్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపేరింగ్ టు ఫ్రెషర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి త్రూ ట్రేడ్, రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే మీకు దీని ద్వారా మీకు అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుపుతారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్ లోనే గ్రేడ్ ఏ వెల్డర్ అండి. ఇది వచ్చేసి మనకి ఒక పోస్ట్ ఉంది ఓపెన్ కేటగిరీ. దీనికి ఏజ్ లిమిట్ కూడా సేమ్ అండి. 25 years లోపు ఉన్న ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+ ITIలో ఎవరైతే మనకి వెల్డర్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. వీళ్ళకి కూడా కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అవసరం అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదండి. దీనికి కూడా సేమ్ రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుపుతారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్ గ్రేడ్ ఏలోనే మెకానికల్ అండి. దీనికి ఒకటే పోస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 25 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 10+ ITIలో మెకానికల్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్
కంపల్సరీగా దీనికి వచ్చి ఉండాలండి. ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు, డిజైరబుల్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ దీనికి కూడా సెలక్షన్ ప్రాసెస్, ప్రతిదానికి సెలక్షన్ ప్రాసెస్ ఏమండి, రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఐటీ వాళ్ళకి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనకి టెక్నీషియన్ గ్రేడ్ ఏ ఫిట్టర్ మెకానికల్ చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ అయితే ఉందండి. ఏజ్ లిమిట్ 25 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 10+ మెకానికల్లో ఫిట్టర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఆ కేటగిరీకి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలి అంటే ఎవరు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరు అప్లై చేయలేదు అనుకోండి, అది ఓపెన్ కేటగిరీకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఆ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ ఏ మనం ఎలాగైతే స్క్రీనింగ్ చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి మనకి అప్లై చేస్తాం కదండి, అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అవన్నీ కంపేర్ చేసి మీకు ఈ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ ఏ అయితే జరపడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ టెస్ట్, ఎవరైతే మనకి ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు ఏంటి అని చెప్పేసుకుంటే మనం చూసినట్టయితే 1:50 రేషియోలో మనకైతే స్క్రీనింగ్ టెస్ట్కి వీలైతే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సైంటిఫిక్ అసిస్టెంట్ మెకానికల్ చూసుకున్నట్టయితే మనకి 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 3 years డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. 60% మార్క్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంపల్సరీగా వచ్చి ఉండాలండి. ఇక్కడ వచ్చేసి మనకి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగిందండి. పైన టెక్నీషియన్ పోస్టులకి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు, కానీ ఈ సైంటిఫిక్ అసిస్టెంట్కి వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి రిలవెంట్ ఫీల్డ్లోని. నెక్స్ట్ వచ్చేసి మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి చూసుకున్నట్టయితే మనకి ఒకటే పోస్ట్ ఉంది ఓపెన్ కేటగిరీ. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 28 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. 3 years డిప్లొమా ఎలక్ట్రికల్ అంటే త్రిబుల్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంపల్సరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే సైంటిఫిక్ అసిస్టెంట్ ఈసీఈ అండి, అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. దీనికి మనం చూసుకున్నట్టయితే ఒకటే పోస్ట్ ఉంది ఓబీసీ వాళ్ళకి. 28 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంపల్సరీగా దీనికి వచ్చి ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ లైఫ్ సైన్స్ చూసుకున్నట్టయితే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ బీఎస్సీ డిగ్రీ ఇన్ జువాలజీ విత్ 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చండి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ బి టెక్నికల్ ఆఫీసర్ అండి, మెకానికల్ వర్క్ చూసుకున్నట్టయితే ఒకటే పోస్ట్ ఉంది ఓపెన్ కేటగిరీ, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 35 years లోపు ఉన్న వాళ్ళు ఏజ్ లిమిట్ అండి ఇది మనకి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంపల్సరీగా మీకు అయితే వచ్చి ఉండాలండి. ప్రతి దాంట్లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇచ్చారండి. మీకు ఏంటంటే బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది, షార్ట్ కట్ కీస్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ తెలిస్తే మీకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ బి టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఒకటే పోస్ట్ ఉందండి, ఓపెన్ కేటగిరీలో తీస్తున్నారు. 35 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ త్రిబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదండి, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ బి అండి టెక్నికల్ ఆఫీసర్. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఒకటే పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీలో తీస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంపల్సరీగా మీకు వచ్చి ఉండాలి. స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే మనం ఏదైతే అప్లికేషన్ పంపించామో దాన్ని ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మన డేట్ ఆఫ్ బర్త్, ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ అండ్ నెక్స్ట్ నాలెడ్జ్ స్కిల్స్ మనం అందులో మెన్షన్ చేస్తాం కదండి, దాన్ని బట్టి మనం అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది రిటన్ టెస్ట్కి. అండ్ నెక్స్ట్ రిటన్ టెస్ట్ స్కిల్ టెస్ట్కి 1:50 రేషియోలో మనల్ని అయితే పిలవడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఎలా పంపించాలి ఏంటి అని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లూ కలర్ హైలైట్ అవుతుంది కదా, ఈ లింక్ ద్వారా మనం అయితే అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ అండి, ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా మనం అయితే పోస్ట్ ద్వారా ఏది పంపించాల్సిన అవసరం లేదు.
అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ది క్రూషియల్ డేట్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అనేది మనకు లాస్ట్ డేట్ ఇచ్చారు కదండి 11th March 2024. ఈ లోపు అయితే మనకు కంప్లీట్ అవ్వాలని చెప్పేసి మనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ ఫుల్ఫిల్ ది రిక్వైర్మెంట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై, అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నో TA/DA అంటే ఏంటి లేదండి, ట్రావెలింగ్ అలవెన్స్లు అయితే ఏవి ఇవ్వడం జరగదు అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అవుట్ స్టేషన్ SC/ST క్యాండిడేట్స్కి మాత్రం వీళ్ళకైతే స్లీపర్ క్లాస్ కానీ లేదంటే బస్ అండ్ రైల్ టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెలెక్ట్ అయినట్టయితే ఎనీవేర్ ఇన్ ఇండియా మనం వర్క్ చేయడానికి విల్లింగ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యూచర్ కమ్యూనికేషన్ కాల్ లెటర్ కానీ అడ్మిట్ కార్డు కానీ మనం మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. మనం వ్యాలిడ్ ఈమెయిల్ ID అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, 11th March 2024 లోపు అయితే మనం అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్లో. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అని చెప్పేసి మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉంటే మీ ఈమెయిల్ ID, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ మీకు సైన్ అప్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ నేము, నెక్స్ట్ ఈమెయిల్ ID, పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్ అన్ని ఎంటర్ చేసేసి క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఈమెయిల్ IDకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని వస్తాయండి. ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.